రామ్ దోస్తులు, మనం చట్టం టీవీ ఆధ్వర్యంలో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, అంటే మెట్రాస్పల్లి డిచ్పల్లి మండలంలోని మెట్రాస్పల్లి గ్రామంకి వచ్చినాం. గ్రామ అధ్యక్షుడు, మాజీ గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఆయనకు అడిగి తెలుసుకుందాం పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా నడుస్తున్నాయి వాళ్ళ విలేజ్లో. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. నేను మెట్రాస్పల్లి గ్రామ నివాసిని, మాజీ టీఆర్ఎస్ అధ్యక్షుడిని, సీనియర్ నాయకులను. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ 140-150 రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గ్రహించిన జనము తలబాదుకుంటున్నారు. ఇంతవరకు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి హామీలను కూడా జరపకపోవడం వల్ల ప్రజలు నిరాశ చెంది ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ని గెలిపివ్వాలా, దీనివల్ల మనకు లాభం ఉందనే ఆలోచనలో ప్రతి వృద్ధులు ఆలోచిస్తారు. మొన్న కూడా పెన్షన్లు వచ్చినాయి కానీ వృద్ధులకే ఇచ్చారు, కానీ బీడీ కార్మికులకు కూడా బీడీ పెన్షన్ రాలేవు. ఒక్కొక్కటి కట్ చేయాలని ఈ యొక్క ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఏం కథ. రైతు బీమా, రైతు బంధు, ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి 100 మంది రైతులు పూలు రాలిపోయినట్టు ఆకులు రాలిపోయినారు. ఎవరికి కూడా బీమా వచ్చిన దాఖలు లేవు. రైతు బీమాలు కూడా, రైతు బంధు కూడా 5 ఎకరాలు 4 ఎకరాల మట్టుకని ఒక హద్దు పెట్టిండ్రు. ఇవన్నీ విధాలు చూస్తుంటే చాలా జనంకు ఈ గత ప్రభుత్వం చేసిన 10 సంవత్సరాల పాలన, ఈ ప్రభుత్వం చేసిన 140-150 రోజుల పాలన తారతమ్యం చూస్తే చాలా వ్యత్యాసంగా ఉంది. ఈ ఎలక్షన్లలోనే వాళ్ళకు ఈ 100 రోజుల సమయం ఏమని అడిగి దీన్ని మళ్ళీ ఎన్నికల కూడని దీన్ని జరిపి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలని, ఆ తర్వాత స్థానిక ఎన్నికలని, వీళ్ళు గడపడానికే సగం సంవత్సరం కన్నా 200 రోజులు వృధా చేస్తున్నారు. కానీ ప్రజల గురించి ఆలోచన, ప్రజల గురించి ఏం చేయాలా అనే ఆలోచనలో లేరు. ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకైనా ఓటేసినామరా బాబు, మనం దవ్వుకున్న బొందలు మనం పడ్డామని మెట్రాస్పల్లి గ్రామంలో చాలామంది, ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఎందుకని మనం అనవసరంగా ఉన్నదాన్ని పోగొట్టుకొని లేనిదాన్ని లెంకులు అన్నట్లయిపోయింది. మాయమాటలు చెప్పి మనల్ని మోసం చేసిర్రు. మనం కూడా మాయమాటలు మోసపోయినాము. మనం ఇప్పుడు ఖచ్చితంగా ఈ దశలన్నా కానీ, ఈ ఎంపీ ఎలక్షన్లన్నా కానీ మనము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలా. మనకు నీళ్ళ బాధలు, చెరువులు కుంటలు ఎండిపోతున్నాయి, ఈ నీళ్లు లేవు. చాలా చోట్ల వరంగల్ సాటు, పాలమూరు ఆ సైడు వార్తలు వింటుంటే రైతులు పొలాలకు అగ్గి పెట్టుకొని బోరుమని ఏడుస్తున్నారు, ఎకరాలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితి 10 సంవత్సరాలలో ఎప్పుడు రాలేదు. గత ప్రభుత్వం మనకు తెలంగాణ రాకుండా ముందు ఏ విధంగా ఉండేనో మళ్ళీ పాత రోజులు తెస్తా అని రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పిన రోజులే నిజంగానే తెచ్చిండు. పాత రోజులే కనిపిస్తున్నాయి. అప్పుడు ఉమ్మడి పాలనలో ఎలాగుండేనో, ఆంధ్రకు ఎలాగ తరలించకపోయినరో నీళ్ళు, అదేవిధంగా తరలించకపోతుర్రు. ఇదే మన తెలంగాణను మొత్తానికి నిలువన ముంచి మనం మళ్ళా చిప్పబట్టుకొని అడుక్కునేలాగా చేస్తుర్రు. ఈ ఆంధ్ర పాలకులు ఇంకా ఆధిపత్యం తెలంగాణ మీద అలా కన్ను పోలేదు. మళ్ళీ ఇంకా తెలంగాణ ఏం చేయాలనో చూస్తుండ్రు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ నా జీవితంలో కూడా ప్రధానమంత్రులు కానీ, కేంద్ర మంత్రులు ఎవరు కానీ ఇన్నిసార్లు ఈ యొక్క చిన్న రాష్ట్రమైన తెలంగాణ మీద ఇంత పెద్ద కన్నెందుకు మరి ఏమిటో తెలియదు. కానీ లెక్కలేనిసార్లు ప్రధానమంత్రి, లెక్కలేనిసార్లు హోంమంత్రి వీళ్ళు రావడము, తెలంగాణలో అల్లకల్లోలం గందరగోళాలు సృష్టించడము, ఏదో మాటలు చెప్పడము,
ఇవాళ మోడీ గారు 10 సంవత్సరాలు పరిపాలించిండు. పరిపాలన నీకు అభివృద్ధి చేసిన చెప్పుకోవడం లేదు, కానీ నేను అది చేసిన ఇది చేసిన ఏదో చేస్తా ఇంకా ఏదో చేస్తా ఏదో చేస్తా అంటే ఉన్న సమయం గడిచిపోయింది. 10 సంవత్సరాల గడువు మామూలు గడువు కాదు. 10 సంవత్సరాల్లో ఎన్నో మిరాకిల్ చేయొచ్చు, ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు, కానీ ఏం చేయలే. ఆయుష్మాన్ భవాని పెట్టిండు, మెంట్రస్పేలు ఒక్కోళ్ళకు కూడా ఆయుష్మాన్ భవ రాలేదు. పేరుకి ప్రకటనకు యాడ్ల కోసమే వస్తున్నాయి, కానీ అవి ఇండ్ల లోన్లు ఇచ్చినామన్నారు, ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికి రాలేవు. ఇలాంటి ప్రగల్భాలు పలకడానికే వస్తుంది, కానీ ఈ ప్రభుత్వాలు పనితీరులో మాత్రం కనబడడం లేదు. కేసీఆర్ గిట్లా అంత అనారోగ్యంగా ఉండి ఆయన ఎముక ఒక పక్క తొంటి వెనుక ఎముక ఎరిగినా కానీ మళ్ళీ సరి చేసుకొని దాన్ని మళ్ళీ అంత బాధ ఉండగా కూడా బస్సు యాత్ర అక్కడక్కడ బాధితులను పరామర్శించడానికి వెళ్ళిందంటే ఈ 77 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆయనకి ఎందుకు తపన? తెలంగాణ సొంత ఇల్లు కట్టినోడికి ఉంటుంది ఇంటి బాధ. ఆ బాధ ఏంది? ఒక బంధు కూలిపోతుంటే అయ్యో నేను కట్టిన కూలిపోబట్టే దీన్ని ఎట్లా మళ్ళా సిద్ధం చేయాలా అని బాధ ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమం గురించి ఉద్యమించిన వ్యక్తి కాడు, కాబట్టి తెలంగాణ బాధలు కష్టాలు నష్టాలు ఆయన తెలియదు, కాబట్టి ఆయనకు ఏమీ బాధ లేదు. ఆయన ఎక్కడంటే అక్కడ ఢిల్లీకి పోవడము రావడము, అభ్యర్థుల ఎంపిక వాళ్ళ మనుషులకు. ఇంతకుముందు ఏమన్నారు? టీఆర్ఎస్లో మొత్తం కుటుంబ పాలన అన్నారు. ఇలా కాంగ్రెస్లో కుటుంబ పాలన పెట్టుకోలేరా? బామర్దులు లేకపోతే భార్యలకు, భార్యలు లేకపోతే చెల్లెలకు, చెల్లెలు లేకపోతే బిడ్డలకు కుటుంబ పాలన కాదా? ఇతరులను విమర్శించేటప్పుడు తనది తాను చక్కదిద్దుకోవాలి. కేసీఆర్ గారు ఏం తక్కువ చేశారు? మౌలిక సదుపాయాలు మనం అడగకరం ముందే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధువు, మిషన్ భగీరథ, చెరువులు కుంటలు సాపు చేయడము, లోతు చేయడము, మత్తళ్ళు కట్టడము, నీళ్ళ మట్టం పెరగడము. ఎండాకాలంలో కూడా ఏ చెరువుకు ఎండలేదు. ఈసారి ఎండాకాలం దొరకకుండా ముందు చెరువులు ఎండిపోవడము. ఇన్ని విధాల మనం అడగకరం ముందే చేసిండ్రు, కానీ మీరు చెప్పినే చేస్తలేరు కదా. దయచేసి ఈ యొక్క చట్టం టీవీ ఈ ఛానల్ తరఫున నేను జనం కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇవాళ బీజేపీ నుంచి మన అరవింద్ గారు మన ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ప్రస్తుతం, ఆయన 5 సంవత్సరాల్లో ఏం చేసిండు? లాస్ట్కు చివరి మోడీ గారు వచ్చినప్పుడు నిజామాబాద్ కలెక్టర్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక ప్రకటన చేయించిండు, పసుపు బోర్డు ఇప్పిస్తామని. అది మరి పివి నరసింహారావు ఉన్నప్పుడు రైల్వే బెల్లంపల్లి, పెద్దపల్లి ఇట్లా రైల్వేలు వేస్తాన్న జమానాలో అది కవిత గారు ఎంపీ అయినప్పుడు అది పనులు మొదలైనవి, పూర్తి అయింది. అది చట్టం చేసింది ఎప్పుడు? ఈ పట్టాలు పడ్డా ఎప్పుడు? ఒకరు పట్టుబడితేనే కదా. ఇయ్యల్ల పసుపు బోర్డు కూడా చట్టం చేసిండ్రు, ప్రతిపాదన పెట్టిండ్రు, పార్లమెంట్లో అని ప్రకటన చేసిండు, ప్రతిపాదన పెట్టలే. ఇది ప్రతిపాదనకు రావాలా, ఇంకేది రావాలంటే మనం ముసలి కావాలా. ఈ యొక్క పసుపు బోర్డు ఇవి ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఇలాంటి ప్రకటనలు చేస్తారు, ఎన్నికల తర్వాత మర్చిపోతారు. దానికి ఎంత టైం పట్టిందో అంతకన్నా ఈ పసుపు బోర్డుకు అంత టైం పడుతుంది. ఇది ఓట్ల కోసమే వాగ్దానాలు, కానీ స్వచ్ఛందంగా ప్రజలకు పని చేసి చూపించి వాళ్ళ పేద కుటుంబాలను, పేదవారిని బతికియడము, వాళ్ళు సహకరించడము అనేది ఈ నాయకుల దృష్టిలో లేదు. ఇయ్యల్లా బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ఇక్కడ అభ్యర్థి మా పార్టీ నుంచి. ఆయన కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారి వద్దకు ఏదైనా సమస్య తీసుకొని పోతే ఖచ్చితంగా వ్యక్తితో మాట్లాడి సమస్య పరిష్కరించి తీరేవాడు. ఇయ్యల్లా 7 నియోజకవర్గాలు మరియు జగిత్యాల్, అక్కడ కరీంనగర్ డిస్టిక్లో 2 నియోజకవర్గాలు మెజార్టీగా ఓట్లు లెక్కేస్తే కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, టీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ లెక్క ఓట్లు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఇవాళ
బీజేపీ కూడా ఒక అర్బన్ ఏరియాలోనే కొద్దిగా మత ఛాందస్తాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ గెలిచిరు. కానీ ఈ రూరల్లో మాత్రం ఎక్కువ మట్టుకు బీఆర్ఎస్ను కోరుకునేవారు ఉన్నారు. రైతులు మెజార్టీగా రైతులకు చాలా చేసిండు కేసీఆర్ గారు. ఇప్పుడు వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకొని అయ్యో మేము చాలా పెద్ద తప్పు చేసినాము, ఇలాంటి తప్పు మాకు ఇట్లా జరుగుతుంది అనుకోలేము అని ఎక్కడ కూర్చున్న చర్చలు అవే వినబడుతున్నాయి. రైతులు వాస్తవాన్ని ఈ 150 రోజుల్లో గమనించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ను గెలిపిస్తారని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా గెలిపిస్తారు. ఎవరికైనా కానీ టోకర్ తగిలితేనే తెలుస్తుంది, దెబ్బ తగిలితే అక్కడ రాయిందిరా ఆ తోవన పోకూడదు అని తెలుస్తుంది. కానీ అంతవరకు ఎవరు తెలియదు. మంచి అనేది ఆలస్యంగా తెలుస్తుంది. అబద్ధము నిజము కడప దాటకున్న ముందు అబద్ధం ఊరంతా చుట్టేసేస్తుందట. అదేవిధంగా ఇది నిజము ఆలస్యంగా తెలుస్తుంది, కానీ అబద్ధము తొందరగా తెలిసింది. కానీ తొందరగా బయటపడ్డది. దాని రంగు, దాని రూపు, దాని రేఖలు. ఈ 150 రోజుల్లో ఏం చేసింది? ఆర్టీసీ బస్సులలో 2, 3, 4 ప్రయాణం చేస్తుర్రి. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని ఎవరు ఆర్టీసీ బస్సులు ఎక్కపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు ఎందుకంటే ఉచిత బస్సులు కాబట్టి పోతున్నాయి కాబట్టి ఎక్కుతుర్రు. ఆర్టీసీ బస్సులలో అంత కలెక్షన్ లేకుండే. ఇయ్యల్ల నెలకు ఆర్టీసీకి కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదు. ఆ యొక్క కార్పొరేషన్ కూడా అస్తవ్యవస్థలు నడుస్తుంది. అది నగదు చెల్లింపు కాదు కాబట్టి అది ఎమర్జెన్సీగా అమల్లో చేశారు. నగదు చెల్లింపైన గట్టి పనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేదు. ఆర్టీసీ ఎలాగో రోడ్ల మీద బస్సులు తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ అని చెప్పారు. మనం రోడ్డు పొంట వెళ్తుంటాం, అన్న అని చేతాపుతాడు, అన్నగత లిఫ్ట్ అంటాడు, ఎక్కించకపోతాం. ఇది గంతే అయిపోయింది. ఆర్టీసీల బస్సులకు కూడా ఉచితంగా బస్సులు అంటున్నారు, కానీ ఉచితం బస్సు ఎట్లాగో బస్సు కాలిపోతుంది కాబట్టి ఎక్కుతారు. ఉన్న బస్సులు కూడా రద్దు చేసిండ్రు. ఇది ఈ యొక్క ప్రభుత్వ పాలన. ప్రజలను వంచన చేసిర్రు, ప్రజలను మోసం చేసిర్రు. ఇది వాస్తవము. కానీ ఈ ప్రభుత్వము చాలా కష్టము ప్రజల దృష్టిలోకి వచ్చింది. ప్రజలు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితమైన బుద్ధి చెప్తారు. నిజామాబాద్ రూరల్లకు, అర్బన్లకు కూడా నిజం తెలుసుకుంటారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆలోచిస్తారు. ఉద్యోగులు కూడా ఆలోచిస్తారు. అయ్యో మేము తప్పు చేసినాం. రైతుకు చదువు రాదు. వాళ్ళు చెప్పిన మాటలు చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, అయ్యో వాడు 10,000 పెన్షన్ ఇస్తుంది, 15,000 ఇస్తాడట, మరి ఈయనకు 5,000 ఎక్కస్తాయి కదా అన్న ఆలోచనతో వేసారు. అసలు ఒక పెన్షన్ అయితే గాయబ్ చేసి పడేసారు. జనవరిదో డిసెంబర్దో పెన్షన్ ఒక నెల ఇయ్యలేరు. ఈసారి మాత్రం వృద్ధులకే ఇచ్చిర్రు, కానీ మా ఊర్లే బీడీ కార్మికులకు ఇవ్వలే. అంటే దీనికి కూడా ఎత్తేసామనే ఆలోచననే ఉన్నారని నా ఆలోచన. అయిపోయిన డబ్బులు అయిపోయినా అచ్చనలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం అంటారు. వచ్చేవరకే ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి. మేము ఇవ్వకుండా మాకు ఒకవేళ గెలిచితే మాకు ఇవ్వకుండా మాకు ఓటేసిర్రు. ఇంకా మీకు పెన్షన్ లేనిది ఇచ్చే బీడీ కార్మికులు అది కూలీలు చేసుకొని బతుకుర్రి అనే రకంగా మాట్లాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కొత్త నడక కాదు, ఇది పాత నడకనే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలియని వాళ్ళు తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెలిసిన వాళ్ళకు చాలా తెలుసు. చరిత్ర ఉంది దీనికి. అది మంచి చరిత్ర, చెడ్డ చరిత్ర జనంకు తెలుసు. ఇన్నేళ్ళు పరిపాలించే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా కానీ పరిపాలించే అధిక సమయము కాంగ్రెసే. ఇంతవరకు మన ఇండియా ఎక్కడనో ఏదో స్థానంలో ఉండేది, కానీ అలా లేదు. ఎందుకు? వాళ్ళ మధ్యలోనే సీటు కోసమే కూసులాట. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రిని. వాళ్ళదాళ్ళు సర్దు లేనోడు, ఇల్లు చదవనోడు బయటేం చదువుతాడు అని నేను నా మనస్ఫూర్తిగా చెప్తుంది ఈ మాట. నేను చిన్నప్పటి నుంచి ఒక వామపక్ష భావజ్వాలం ఉన్న వ్యక్తిగా విద్యార్థి రంగం నుంచి పనిచేసిన.
నాకు తెలుసు కాంగ్రెస్ చరిత్ర ఏంది, బీజేపీ చరిత్ర ఏంది. వాళ్ళు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. సాధించి కన్నోడికి తెలుస్తుంది కడుపు నొప్పి, కన్నోడు తెలియదు. ఇది సాధించిన కేసీఆర్ గారికి తెలుసు కడుపు నొప్పి, బాధలు, అవమానాలు. ఎక్కడొస్తాయి టీఆర్ఎస్, ఎక్కడొస్తాయి తెలంగాణ అని తన సహచరులు కూడా ఎక్కిరించి ఎగతాళి చేసిన దానికి కూడా కుంగలేడైనా, కుంగినా కానీ సాధించిండు. తెలంగాణ జాతిపితానికి కూడా మనం ఆయనను పిలవాలి, తెలంగాణ బాపు అని పిలవాలి. ఆయన అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటాడు. ఆనవాళ్ళు లేకుండా చేయడం ఏంది? బిల్డింగ్ల పేర్లు, సచివాలయం పేర్లు మారడము, పార్లమెంటు అసెంబ్లీ పేర్లు మారడము, అవే ఆనవాళ్ళు. ప్రతి జిల్లాకు కలెక్టరేట్ కట్టిండు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకున్నా కానీ 33 జిల్లాల్లో ఇంతకుముందు 10-12 మెడికల్ కాలేజీలు ఉంటుండే. ఇవాళ 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కట్టి ఘనత సాధించిండు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడానికి, విద్యావంతులు కావడానికి గురుకులాలు వేల మీద తెచ్చిండు. ఇంతకుముందు గురుకుల సీటు కోసము ఎంతోమంది లీడర్ల కాళ్ళు మొక్కినా గురుకులాల సీటు దొరికేది కాదు. ఇవాళ సీటు రాకుంటే ఒక ఎమ్మెల్యే తాటికి పోయో, ఒక సర్పంచ్ తాటికి పోయి, అన్న మా కొడుకు సీటు రాలేదు, అమ్మ మా కూతురు సీటు రాలేదంటే ఆయన ఎమ్మెల్యే సాబ్ చెప్పించో ఏదో విధంగా పేద కుటుంబాలకు సహాయం చేసి ప్రతి పిల్లలు ఇలా గురుకుల చదివి మంచి మేధావులు, తెలివి, మంచి చదువు అందిస్తున్నారు. ఈ యొక్క కేసీఆర్ చేసిన ప్రభుత్వము ఏం తప్పిదం చేసింది? సరే, ఎవరికైనా కానీ ఆలస్యంగా తెలిసింది. ఇప్పుడు ఇంకా ఇది మధ్యలో ఈ ఎంపీ ఎలక్షన్ రాకపోతే ఈ 5 సంవత్సరాలు ఇట్లనే కొనసాగిస్తారు. ఈ 5 సంవత్సరాలు ఏమి ఇంకా అల్లలో జరుగుతాయో, ఎన్ని స్కీములు ఎత్తేస్తారో, ఎన్ని స్కీములు నడిపిస్తారో అది వాళ్ళకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు, చూసే జనంకే తెలుసు. అప్పుడు తెలుస్తుంది. పుట్టగతలు లేకుండా పోతారు తెలంగాణలో కానీ దేశంలో కానీ, పుట్టగతలు లేకుండా పోతారు ఇలాంటి పాలన చేస్తే. పేదల ఉసురు మంచిది కాదు. నేను హామీలు అడిగినరా? జనము అడగలేరు కదా. అడగనప్పుడు అలివి కానీ హామీలు ఇచ్చి మందిని మోసం చేయడము ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అక్కడ మన ప్రగతి భవన్ చుట్టూ కంచేసిండ్రు, ఎవరు రానియ్యరు. కేసీఆర్ దగ్గర అసలు కలవరు. కలవంది పనులన్నీ ఇట్లాగా అయింది. కేసీఆర్ గారిని మినిస్టర్లు కలవంది, ఎమ్మెల్యేలు కలవంది, ప్రజాప్రతినిధులు కలవంది, మీడియా కలవంది, పనులన్నీ ఎలాగైనాయి? తెలంగాణ ఈ 10 సంవత్సరాల్లో ఎంత సాధించింది? 10 సంవత్సరాలకు గత 10 సంవత్సరాలు మన నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అభ్యర్థులు పోటీ. ధరంపూరి అరవింద్ గారు మరియు జీవన్ రెడ్డి జగిత్యాల్, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు గత ఎమ్మెల్యేగా బాన్సువాడ చేసిండు, ఆర్మూరు చేసిండు. ఓటమి ఎరగకుండా ఎక్కడ పోయినా అక్కడ ఆయనకు కొత్త వ్యక్తులతోనే ఆటోమేటిక్ పరిచయాలు అవుతాయి. ఆయన అక్కడ గెలుస్తాడు. అంత పట్టున్న మనిషి, ప్రతి వ్యక్తితోని కలుపుకపోయే వ్యక్తి, ప్రతి వ్యక్తి ఏదైనా ఆపదలో పోయినా, ఏదైనా పని మీద పోయినా చేసి పెట్టే వ్యక్తి. ఇవాళ ఈ యొక్క నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి తెలియని వ్యక్తి లేడు. ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు. అందరికి పరిచయము. మొన్ననే మోసం జరిగింది అన్న ఆలోచనతో ప్రతి ఒక్క వ్యక్తి బాధపడుతున్నారు. మేమే కార్యకర్తలు కాకుండా 60-70 ఏళ్ళ ముసలోళ్ళు కూడా కూర్చున్న తాట ముచ్చట్లాడుతుంటే మేము వింటుంటాం. బాజిరెడ్డిని అనవసరంగా ఓడిపోయిండు, తప్పు చేసినాం మనం అన్న ఉద్దేశంతో. ఇవాళ పార్లమెంటుకు అప్పటిదప్పుడే వచ్చిండు అరవింద్ గారు. బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు, ఎంపీ టికెట్ తీసుకున్నాడు, నిజామాబాద్ నుంచి కవిత మీద గెలిచిండు.
పార్లమెంట్లో ఒక్కసారన్నా కనిపించిండా? పోరి కనిపించింది అనుకో, మన జిల్లా సమస్యల గురించి మాట్లాడిండా? మా సమస్యలు ఇవి ఉన్నాయి, ఇవి కావాలా అని మాట్లాడలేడు. జీవన్ రెడ్డి గారితో మన స్థానికులు గారు, జీవన్ రెడ్డి గారు జగిత్యాల సైడు కరీంనగర్, ఆయనకు కూడా అంత పెద్ద పరిచయాలు లేవు ఇక్కడ. వాస్తవంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు అందరికీ సుపరిచితులు, మంచి నాయకుడు. ఆయన మడిమే దింపే నాయకుడు కాడు, మాట ఇచ్చిండా మాట నిలబెట్టుకునే నాయకుడు. ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు గెలుస్తుండ్రు. మనకు ఈ 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మెజార్టీ ఉంది. కార్యకర్తలు బలంగా ఉన్నారు. కార్యకర్తలకు కూడా ఇందులో గురించి కొంతమంది పోయినరు, అవి చెత్త. ఆ చెత్త పోవడం వల్ల స్వచ్ఛమైన కార్యకర్తలు ఉన్నారు, ఇప్పుడు స్వచ్ఛంగా పనిచేస్తున్నారు. స్వచ్ఛంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలుస్తారు. అది పోవడం ఒక విధంగా మంచిదే జరిగింది. వాళ్ళు ఏంటంటే నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ నీడకు పోయేటోళ్ళు. కానీ ఈసారి కూడా ఇవాళ అరవింద్ గారు నేను ఏం చేసిండు అని ఒక ప్రణాళిక, ఒక ప్రకటన చేయమను. ఏం చేయలే. నిజామాబాద్ జిల్లాకు ఎంపీ ఫండ్ అంటే కోట్లల్లో ఉంటుంది. ఎంపీ ఫండ్ కోట్లల్ల ఫండ్ ఏది తెచ్చి ఏం చేసిండు? ఏం చేయలే. ఒక ఫ్యాక్టరీ తేలే, ఒక ఇండస్ట్రీ తేలే, ఒక నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించలేడు. ఇలాంటి వ్యక్తులు పరిచయం కాదు. అలా నాన్న పేరు మీద గెలిచిండు ఆయన. ఎవరంటే డి శ్రీనివాస్ గారు అని పేరుతోని గెలిచిండు. కానీ అరవింద్ అంటే అసలు 10 సంవత్సరాల కింద ఎవరు గెలిచినారు కాదు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఫస్ట్ పటేలు చేసి, తర్వాత జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్గా చేసి, ఎన్నో పదవులు చిన్న స్థాయి నుంచి పైకస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి పరిచయం. ఆయన ప్రతి ఒక్క వ్యక్తి తెలుసు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 100% బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచనలో డైనామిక్లో పడ్డరు. అనవసరంగా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని మనం పోగొట్టుకున్నాం, టీఆర్ఎస్ పార్టీని పోగొట్టుకున్నాం అని చాలా బాధపడుతున్నారు. ఈసారి మాత్రం బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలిచేది అక్షరాల నిజం. ఇది నేను వాస్తవంగా చెప్తున్నా, ఇది నా అభిప్రాయము. నేను కూడా జనంలో తిరుగుతా, పల్లె తిరుగుతా, ఎక్కడ కూర్చున్నదాట, ఎక్కడ కూర్చున్నా టాక్ ఇదే. అయ్యో బాజిరెడ్డి గోవర్ధన్ ఓడిపోయిందా, అరే ఎంత మోసం, మనమే తప్పు చేసినాము అని పశ్చాత్తాపడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు దేవుడిచ్చిన వరమో ఏమో మరి. ఎమ్మెల్యేగా ఒక ఓటమి గెలుపుకు నాంది అంటారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచే అవకాశం ఇచ్చిండేమో మరి. ఎంపీగా గెలిస్తే ఇంకా మన జిల్లాకు ఇంకా చాలా అభివృద్ధి జరుగుతాయి. వలన ఆయన మంచి నాయకుడు, ఎవరి దగ్గరైనా పోయి పనులు చేయించే నాయకుడు, సత్తాగల నాయకుడు. ఎవరినైనా మాట్లాడి ఆయన పనులు తీర్చి జిల్లాకు న్యాయం చేసే వ్యక్తి. కాబట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గారి గురించి ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఆయన పట్టుదల ఏంటిది, ఆయన కార్యదీక్షుడు. ఏ కార్యక్రమం తలపెట్టిందంటే ఖచ్చితంగా చేసిందాక నిద్రపోడు. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని ప్రతి ఒక్క మనుషుల దృష్టిలో ఉంది. బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తారు. మేము గెలవాలని కూడా ఆశిస్తున్నాం. ఈ యొక్క చట్టం టీవీ ద్వారా మేము జనం కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చట్టం టీవీకి ధన్యవాదాలు.